తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమంలో కాస్మిక్ రిథమ్ సిరీస్ కింద మనతో పాటు బీజీ గ్రూప్ మెంబరు, ప్రముఖ సైన్స్ పాపులరైజరు శరత్ తేజ సోమినా గారు మాట్లాడుతున్నారు. దాంట్లో ఇవాళ భాగంగా ఇన్ఫ్లేషన్, కాస్మిక్ సైలెన్స్, తెలుగులో అయితే మహా విస్ఫోటనం తర్వాత ఏర్పడిన నిశ్శబ్దం గురించి మాట్లాడతారు. శరత్ గారు, వెల్కమ్ టు ది షో సార్. థ్యాంక్ యూ రామ్ గారు. సార్, సో కాల్డ్ ఇన్ఫ్లేషన్ ఆర్ వాట్ ఈస్ ద ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ దిస్ బిగ్ బ్యాంగ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ అంటే బిగ్ బ్యాంగ్ తర్వాత, మహా విస్ఫోటనం తర్వాత జరిగిన నిశ్శబ్దాన్ని, అంటే దీన్ని ఫైన్ ట్యూనింగ్ అని అంటున్నారు, ఎందుకని? మనం క్రిందటి ఎపిసోడ్లో బిగ్ బ్యాంగ్ ఎపిసోడ్లో మనం చూసినట్టు బిగ్ బ్యాంగ్ మోడల్ మనకి పూర్తిగా విశ్వం ఎలా పరిణామం చెందుతుంది, విశ్వం ఆవిర్భావం దగ్గర ఎటువంటి పరిస్థితుల నుండి విశ్వం వచ్చింది, ఎలా పరిణామం చెందుతుంది, అలాగే విశ్వంలో తయారైన మొట్టమొదటి మూలకాలు హైడ్రోజన్ కానీ, హీలియం కానీ, ఇవి డ్యూటీరియం కానీ, ఇటువంటి లైట్ ఎలిమెంట్స్ ఎటువంటి నిష్పత్తుల్లో ఉన్నాయి, అలాగే ఇటువంటి ఒక రకమైన ఎక్స్పాన్షన్, ఇటువంటి రకమైన వ్యాకోచం కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది, ఆ ఎంపిరికల్ డేటా అంతా చూసాం. అయితే మనం దాంతో పాటుగానే బిగ్ బ్యాంగ్ మోడల్ పనిచేయడానికి కొన్ని ట్వీక్స్ చేయవలసి వస్తుంది. అంటే కొన్ని రకాల కాన్స్టెంట్ని, కొన్ని రకాల వాల్యూస్ని అట్లా పెడితే కానీ అది పనిచేయదు అని కూడా మనం చూడడం జరిగింది. ఉదాహరణకి ప్రధానంగా 3 రకాల సమస్యలు బిగ్ బ్యాంగ్లో, ఇటువంటి సమస్యలు చెప్పుకున్నాం. ఒకటి ఫ్లాట్నెస్ ప్రాబ్లం అని చెప్పాం. అంటే ఏంటంటే శక్తి సాంద్రత, మ్యాటర్ డెన్సిటీ కానీ, ఎనర్జీ డెన్సిటీ కానీ విశ్వం వ్యాకోచించడం మొదలుపెట్టిన అప్పుడు సరిగ్గా అది క్రిటికల్ డెన్సిటీ ఎంతైతే ఉండాలో అంతే ఉండాలి. అది క్రిటికల్ డెన్సిటీకి సమానంగా ఉండాలి. అది కూడా అలాంటి సమానంగా ఉండడం కూడా కాదు, ఒకటి పక్కన డెసిమల్ పాయింట్ పెట్టి 62 సున్నాలు పెడితే ఎంత ఉందో అంత అక్యురేట్గా ఉండాలి. సో సో ఖచ్చితంగా ఇంతే ఉండాలి. ఇంతకన్నా కొంచెం డీవియేషన్ ఉన్నా, ఒకవేళ దీనికన్నా అటు ఇటుగా ఉంటే విశ్వం ఐదర్ విపరీతంగా వ్యాకోచం చేసేసి అసలు ఇప్పుడున్న షేప్కి రాదు, లేకపోతే మొత్తం కుచించుకుపోయి ఒక కృష్ణ బిల్లంగానో ఒక బ్లాక్ హోల్ కింద ఫామ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సరిగ్గా ఒకటి ఉండాలి ఈ నిష్పత్తి. సో ఇది ఎందుకుంది, ఇది ఎలా వచ్చింది అన్నది ఒక ప్రాబ్లం అయితే, రెండో ప్రాబ్లము హొరైజన్ ప్రాబ్లం. అంటే ఏంటంటే మనకి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ మనం గమనించినప్పుడు దానిలో ఉన్న ఐసోట్రోపీ, అంటే అన్ని దిశల్లోనూ ఒకేలా ఉండడం అన్న ప్రాపర్టీ ఎంత యాక్యురేట్గా ఉందంటే, ఇంకొకటి ఇది ఎలా ఉందంటే కాంతి ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్లే టైం దానికి లేదు. అంతకన్నా ఎక్కువ డిస్టెన్సెస్ లో కూడా ఐసోట్రోపీ అనేది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. ఇది ఎందుకు జరిగింది అంటే, ఇది అసలు ఎలా జరిగింది, ఇంత ఐసోట్రోపికల్ గా ఎలా మొదలైంది విశ్వం అన్నది రెండో ప్రాబ్లం. మూడో ప్రాబ్లం మనం చూసుకున్నట్టు మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ లేకపోవడం ఇక్కడ. అంటే ఇటువంటి హై ఎనర్జీస్ నుంచి హాట్ బిగ్ బ్యాంగ్ మోడల్లో ఇంత హై ఎనర్జీస్ వచ్చినప్పుడు మనకి గ్రాండ్ యూనిఫికేషన్ థియరీస్ చెప్తున్నది ఏంటంటే, బోలెడన్ని ధ్రువాలు, అయస్కాంత ధ్రువాలు మోనోపోల్స్ గా కనపడాలని చెప్పని, కానీ ఇవి ఎక్కడ కనపడవు. కాబట్టి ఈ 3 సమస్యలు ఓపెన్ క్వశ్చన్స్ కింద మనం చెప్పుకున్నాం. ఫైన్ ట్యూనింగ్ సమస్యల కింద మొదటి 2, మోనోపోల్ ప్రాబ్లం అనేది ఎందుకు ఇలా జరుగుతుందని. వీటికి సమాధానం చెప్పడానికి, వీటిని సాల్వ్ చేయడానికి ఇన్ఫ్లేషన్ మోడల్ అన్నది పుట్టుకురావడం జరిగింది. ఈ ఇన్ఫ్లేషన్ మోడల్ని 1980లో, అంటే ఇన్ఫ్లేషన్ మోడల్ని రాశారంటారా, చెప్పారంటారా, అది జరిగిందంటారా? అంటే ఇన్ఫ్లేషన్ అన్నది దీని థియరిటికల్ స్టేటస్ ఏంటంటే, ఇది బిగ్ బ్యాంగ్ కి ఒక ఎక్స్టెన్షన్. అంటే బిగ్ బ్యాంగ్ ఎక్కడి నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడుతుందో దాని ముందరి కండిషన్స్, అంటే ఇటువంటి కాన్స్టెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, నెక్స్ట్ బిగ్ బ్యాంగ్ మొదలవడానికి మొదట్లో వచ్చిన ఇనీషియల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో బిగ్ బ్యాంగ్ జరగడానికి, ఆ ఇనీషియల్ కండిషన్స్ సెటప్ చేయడానికి బిగ్ బ్యాంగ్ కి ఎక్స్టెన్షన్ కింద కాస్మిక్ ఇన్ఫ్లేషన్ మోడల్ అన్నది ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే మీరు మాట్లాడేది ఫస్ట్ 1 సెకండ్లోనే ఇదంతా? 1 సెకండ్ కూడా కాదండి, ఇది దగ్గర అనుకోవచ్చు. మొదటి
ఇన్ఫ్లేషన్ అన్నది మీకు ప్రతి మచ్ 10⁻32 సెకండ్స్ దగ్గర ఆగిపోతుంది. అంటే అక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాని తర్వాత మనకున్న మోడల్స్ మనకి ఇప్పటి వరకు ఉన్న హై ఎనర్జీ పార్టికల్ ఫిజిక్స్ తర్వాత జరిగిన వాటిలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఇది మొదటి సెకండ్ కూడా కాదు. ఇన్ఫాక్ట్ బిగ్ బ్యాంగ్ మోడల్ ఇప్పుడు మనకున్న అండర్స్టాండింగ్ అన్నది దగ్గర ఒక 10⁻12 సెకండ్స్ వరకు వెళ్ళిపోతుంది. దానిపైన ఏం జరిగింది అన్న దాంట్లో కూడా 10⁻32 సెకండ్స్ వరకు ఏం జరిగింది అన్నది ఇన్ఫ్లేషన్ చెబుతుంది. కానీ ఇక్కడ చెప్పుకునే విషయం ఏంటంటే ఇన్ఫ్లేషన్ అన్నది చాలా ఎలిగెంట్ గా చాలా బాగా ఇనీషియల్ కండిషన్స్ బిగ్ బ్యాంగ్ కి మొదలవడానికి ఎలా వచ్చాయి అన్నది చాలా ఎలిగెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది థియరిటికల్ స్టేటస్ ప్రకారం. దీనికి ఎంపిరికల్ డేటా కూడా ఉంది, ఫిట్టింగ్ కూడా ఉంది. అది కూడా మనం ఇప్పుడు గమనించడం చూద్దాం. మీరు ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్లో 4 మేజర్ ఇంట్రాక్షన్స్ జరిగాయి అంటున్నారు. అదేంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్, వీక్, స్ట్రాంగ్ ఫోర్సెస్ అండ్ గ్రావిటీ. అంటే ఈ 4 ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకుని జరిగినాయా, లేకపోతే అన్ని ఒకేసారి జరిగినాయా? ఎలా జరిగింది ఇంట్రాక్షన్? మనం ఇక్కడ కాస్మిక్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకునే ముందు అసలు అత్యంత శక్తి నేపథ్యాల్లో అంటే హై ఎనర్జీ స్కేల్స్ లో అసలు మనకి ఫిజిక్స్ గురించి ఏం అవగాహన ఉంది అంటే ప్రకృతి హై ఎనర్జీ లెవెల్స్ లో ఎలా బిహేవ్ చేస్తుంది అన్న దాని గురించి మనకేం అవగాహన ఉంది అన్నదాన్ని ముందు మనం గమనించాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు బిగ్ బ్యాంగ్ మోడల్ ప్రకారం ద యూనివర్స్ కేమ్ ఫ్రమ్ a state of very high energy density, of very high energy and very high temperature. చాలా హాట్ డెన్స్ సూప్ ఆఫ్ పార్టికల్స్ నుంచి బిగ్ బ్యాంగ్ విశ్వం వచ్చిందని బిగ్ బ్యాంగ్ మనకి చెప్తుంది. కాబట్టి అసలు అంతంత శక్తి ఎనర్జీ స్కేల్స్ లో మనకు విశ్వం గురించి ఏం తెలుసు, ప్రకృతి గురించి ఏం తెలుసు అని ముందు మనం గమనించాలి. ఇక్కడ ఈ ప్రశ్న ఎసెన్షియల్ గా ఏమైనా బయలుదేరుతుందంటే అసలు ఎటువంటి ఇంటరాక్షన్స్ ఉన్నాయి ప్రకృతిలో అన్న దాని నుంచి మొదలవుతుంది దీనికి జవాబు మనది. ఇప్పుడు మన చుట్టూ మనం బోలెడన్ని ఫోర్సెస్ చూస్తుంటాం, మనం రోజు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం మన డైలీ లైఫ్ లో, దైనందిన జీవితంలో. మనం ఉదాహరణకి మనం ఈ ల్యాప్టాప్ పట్టుకుంటాం, ఈ మైక్ పట్టుకుంటాం, ఒక గ్లాస్ పట్టుకుంటాం, అలాగే మనం ఎగిరితే కింద పడిపోతాం, మన వస్తువులైనా పడితే కింద పడి ముక్కలైపోతాయి. ఇటువంటి రకరకాల ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే సూర్యుడి నుంచి బోల్డంత శక్తి విడుదలవుతూ ఉంటుంది. ఏమిటి ఇంటరాక్షన్స్ అని మనం చూస్తే ప్రధానంగా మన ప్రకృతిలో ఇప్పటివరకు మనకు తెలిసి జరిగేవి 4 ఇంటరాక్షన్స్. వీటినే 4 ఫండమెంటల్ ఇంటరాక్షన్స్ ఇన్ నేచర్ అని కూడా అంటారు. ఇవి నేను బ్రీఫ్ గా చెప్తాను ఒకటొకటి ఏమున్నాయని. మొదటిది స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అంటారు. ఈ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఏంటంటే కేంద్రకం అంటే ఒక అణువులోని కేంద్రకంలో ఉన్న మూలకాల్ని ఇది కలిపి ఉంచుతుంది. అంటే దిస్ ఈస్ ద ఇంటరాక్షన్ దట్ హోల్డ్స్ న్యూక్లియాన్స్ టుగెదర్, ద పార్టికల్స్ ఇన్సైడ్ అన్ అటామిక్ న్యూక్లియస్ టుగెదర్. ఈ అటామిక్ న్యూక్లియస్ ఏంటి? ప్రోటాన్లు, న్యూట్రాన్లతో నిండి ఉంటుంది. అంటే ఏమైనా బాండింగ్ ఉంటుందండి వీటికి? అవునండి. కాబట్టి ఈ ప్రోటాన్లు, న్యూట్రాన్లు తిరిగి క్వార్క్స్ తో నిర్మింపబడి ఉంటాయి. కాబట్టి ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఈ క్వార్క్స్ ని కలిపి ఉంచుతుంది. అలాగే ఈ కేంద్రకం, ఈ న్యూక్లియాన్స్ అన్నిటి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కూడా కలిపి ఉంచుతుంది. ఇది మనకి తెలిసిన వాటిలో అత్యంత శక్తివంతమైన ఇంటరాక్షన్ ఇదే. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తానండి. మనం మూలకాలని చెప్పుకున్నాం, మన పార్టికల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎసెన్షియల్ గా మనకి పార్టికల్స్ అన్నవి ఫీల్డ్స్ అన్నవి అంటే క్షేత్రాలు. ఈ పార్టికల్స్ అనేవి ఒక క్షేత్రంలో ఇవి పనిచేస్తాయి. ఇంకొక రకంగా ఎలా చెప్తారంటే ఫిజిక్స్ లో, క్వాంటమ్ ఫీల్డ్ థియరీలో దీన్ని ఫీల్డ్స్ అన్నవి ఫండమెంటల్ అని చెప్తారు. అంటే ఒక వాక్యూమ్ లో ఫీల్డ్స్ ఉంటాయి మనకి, క్షేత్రాలు. ఈ క్షేత్రాలని మనం ఎప్పుడైతే ఈ క్షేత్రంలో ఏం జరుగుతోంది అన్నది మనం గమనిస్తున్నామో మనం మనం పార్టికల్స్ ని అబ్జర్వ్ చేయగలుగుతాం. అంటే ఇట్స్ ఇన్ టర్మ్స్ దట్ దీస్ పార్టికల్స్ ఆర్ క్వాంటమ్ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ఫీల్డ్స్ అని చెప్పుకుంటాం. ఉదాహరణకి ఇప్పుడు ఈ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఉంది. ఈ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అన్నది మనం గమనించినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక క్వార్క్, ఒక 2 క్వార్కులు మధ్యన గ్లూఆన్ అన్న పార్టికల్ ఎక్స్చేంజ్ అవుతోంది అని మనం గమనిస్తాం. అంటే ఇక్కడ గ్లూఆన్ అన్నది స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఫోర్స్ క్యారియర్ అన్నమాట. కానీ ఇదంతా జరిగేది ఒక ఫీల్డ్ లో జరుగుతుంది, స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఉన్న ఫీల్డ్ లో జరుగుతుంది. ఇప్పుడు రెండో రకమైన ఇంటరాక్షన్, ఇది చాలా మన జీవితంలో రోజు మనం ఎవ్రీడే బేసిస్ మీద చేసే ఇంటరాక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్. ఇది
ఈ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ కన్నా 100 రెట్లు వీక్ గా ఉంటుంది, 100 రెట్లు బలహీనంగా ఉంటుంది. కానీ ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఇన్ కంపారిజన్. ఇది పూర్తిగా ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ పార్టికల్స్, ఏవైతే విద్యుత్ ధ్రువాలు ఉన్నాయో అటువంటి ఛార్జ్ క్యారింగ్ పార్టికల్స్ మీద మధ్యన ఇది నడుస్తుంది. ఇప్పుడు మన జీవితంలో చూసే అన్ని ఫోర్సెస్, అన్ని ఇంటరాక్షన్స్ దీనివల్ల సంభవం అవుతాయి. ఉదాహరణకి మనం ఒకటి పట్టుకోగలిగాం అనుకోండి, ఉదాహరణకి మైక్ పట్టుకున్నాం మనం, అంటే మనం హోల్డ్ చేస్తున్నాం చేత్తో, మన చేతికి ఇంకా ఈ మైక్ కి మధ్య ఉన్న ఫ్రిక్షన్ దాన్ని హోల్డ్ చేయగలుగుతుంది, దాన్ని పట్టుంచుతుంది. ఈ ఫ్రిక్షన్ అనేది ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్ వల్లే చూస్తున్నాం. మనం చూసే అన్ని మెకానికల్ ఫోర్సెస్ ఫండమెంటల్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్సే. అలాగే మనం చూసే సెల్ ఫోన్లు వాడుతున్నాం, మనం ఎటువంటి విద్యుత్ అయస్కాంతత ఆధారంగా పనిచేసే ఏ డివైసెస్ వాడినా ఇవన్నీ ఫండమెంటల్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్స్ వల్లే సంభవం అవుతున్నాయి. మూడో రకమైన ఇంటరాక్షన్ వీక్ ఇంటరాక్షన్ అంటాం. ఇది మీరు చూడండి, మనం ఇందాక ఏమని చెప్పుకున్నాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్ అన్నది 100 రెట్లు బలహీనంగా ఉందని చెప్పుకున్నాం స్ట్రాంగ్ ఇంటరాక్షన్ కన్నా. ఈ వీక్ ఇంటరాక్షన్ అన్నది 100 బిలియన్ టైమ్స్ వీకర్ దాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్. అంటే దగ్గర 10,000 కోట్ల రెట్లు ఇంకా బలహీనంగా ఉంటుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్ కన్నా. ఈ వీక్ ఇంటరాక్షన్ అన్నది రేడియో ధార్మికత మనం గమనిస్తూ ఉంటాం కదా, రేడియో యాక్టివిటీ, దానికి ఇది రెస్పాన్సిబుల్. సో ఇది చాలా తక్కువ రేంజ్ లో యాక్ట్ అయ్యేది. ఇది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెంత్ అనేది ఇన్ఫినిట్ రేంజ్ ఉంటుంది. ఈ మూడు మనకి క్వాంటమ్ డిస్క్రిప్షన్స్ ఉన్న ఇంటరాక్షన్స్. ఈ మూడు. మరి వీటికి ఇన్ఫ్లేషన్ కి సంబంధం ఏంటండి? ఇప్పుడు వీటికి ఇన్ఫ్లేషన్ కి సంబంధం ఏంటంటే, హై ఎనర్జీస్ వెళ్లే కొద్దీ ఇవి అన్ని యూనిఫై అవుతుంటాయి. ఈ ఇంటరాక్షన్స్ ఏవైతే మనం మూడు ఇప్పుడు చూసుకున్నాం. నాలుగోది గ్రావిటీ. దీనికి క్వాంటమ్ డిస్క్రిప్షన్ ఇంకా లేదు ప్రస్తుతానికి. దీన్ని ఒక స్పేస్ టైం కర్వేచర్ కింద మనం చెప్పుకుంటాం గ్రావిటీ. యూనిఫికేషన్ దగ్గర ఎలక్ట్రో వీక్, గ్రాండ్ యూనిఫికేషన్ కూడా వస్తాయా? ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే మనం విశ్వం ఎర్లీ యూనివర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, విశ్వం ఆవిర్భవించిన మొదటి క్షణాలను కూడా అనకూడదు, వెరీ ఫస్ట్ మూమెంట్స్, ఎర్లీ యూనివర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అప్పుడు అక్కడ ఉన్న ఎనర్జీ స్కేల్స్ ఎప్పుడైతే మనం చెప్పుకున్నామో, ఒక 10⁻20 గిగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇటువంటి ఎనర్జీ స్కేల్స్ లోను, 10⁻32 డిగ్రీస్ ఇటువంటి టెంపరేచర్ స్కేల్స్ లోను మనం చూస్తున్న ఈ 4 ఫోర్సెస్ ఇలా ఉండవు. ఉదాహరణకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్, వీక్ ఇంటరాక్షన్, ఈ రెండు 100 గిగావోల్ట్ గిగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ లెవెల్లో ఈ రెండు యూనిఫై అవుతాయి. అంటే అది కూడా ఎక్కువే. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మన న్యూక్లియర్ రియాక్షన్స్ అన్ని ఒక మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ స్కేల్లో జరుగుతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎనర్జీ స్కేల్ అంటే అర్థం ఏంటంటే, అంటే ఈ న్యూక్లియర్ రియాక్షన్ అణుధార్మికత చర్యల్లో పాల్గొనే అన్ని కణాలు, అన్ని పార్టికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఫ్యూజన్ అలాంటివి జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు మండుతున్నాడు, సూర్యుడిలో న్యూక్లియర్ హీలియం, 2 హైడ్రోజన్ కలిసి హీలియం అవుతుంది. అవునండి, 2 హైడ్రోజన్ కలిసి డ్యూటేరియం ఫామ్ అవుతుంది. ఇలా చైన్ రియాక్షన్ లో ఇది హీలియం కింద చివరిగా అవుతుంది. 4 హైడ్రోజన్లు కలిసి హీలియం అయ్యి విపరీతమైన శక్తి విడుదలవుతుంది. 2 కలిస్తే శక్తి వచ్చేస్తుంది. ఈ కలవడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలి. విపరీతమైన ఈ రెండు ఒకదానితో ఒకటి ఢీకొనే అంత ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండాలి. ఇది సూర్యుడు లాంటి భారీ ద్రవ్యరాశి ఉన్న పదార్థాల్లోనే సంభవం అవుతుంది ఇది. అయితే ఇక్కడ ఏంటంటే చెప్పుకునే విషయం, న్యూక్లియర్ రియాక్షన్స్ అన్ని మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ స్కేల్స్ జరుగుతాయి. అంటే న్యూక్లియర్ రియాక్షన్స్ లో చర్యల్లో పాల్గొనే ప్రతి పార్టికల్ కి ఇంత ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఉంటుందని మనం అనుకోవచ్చు. ఇలాంటిది 100 గిగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇంకా ఇది దిస్ కరస్పాండ్స్ టు 10⁻15 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్. ఇంత టెంపరేచర్ లో, అంటే ఇంత హై ఎనర్జీ లెవెల్స్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్, వీక్ ఇంటరాక్షన్ కలిసిపోయి ఎలక్ట్రో వీక్ ఇంటరాక్షన్ కింద కనబడుతుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర థియరీ ఉంది. దీన్ని 1970లో తయారు చేయడం జరిగింది. స్టీవెన్ వీన్బర్గ్, ఇంకా షెల్డన్ గ్లాషో, అబ్దుల్ సలాం అని చెప్పని 3 శాస్త్రవేత్తలకు వీళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇందులో మొదటి 2 శాస్త్రవేత్తలు వాళ్ళిద్దరు హ్యూమనిస్టులు కూడా. వాళ్ళు హ్యూమనిస్ట్, ఒక ఆయన గ్లాషో అన్న ఆయన అయితే హ్యూమనిస్ట్ మేనిఫెస్టో సైన్ కూడా చేశాడు ఆయన. అయితే మనకి ఎలక్ట్రోవిక్ ఇంటరాక్షన్స్ అన్నవి 100 గిగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ స్కేల్లో జరుగుతుందో అనుకుంటున్నాం మనం అని తెలుసు మనకి. ఇప్పుడు ఇది ఇంకా ఈ ఎలక్ట్రోవిక్ ఇంటరాక్షన్, స్ట్రాంగ్ ఇంటరాక్షన్ 10⁻16 గిగా ఎలక్ట్రాన్ వోల్ట్స్, అంటే 100 గిగా ఎలక్ట్రాన్ వోల్ట్స్, అంటే దగ్గర ఎలక్ట్రోవిక్ ఇంటరాక్షన్ ఉంటే, యూనిఫికేషన్ ఉంటే 10⁻16 గిగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ దగ్గర గ్రాండ్ యూనిఫికేషన్ స్కేల్స్ అంటారు వీటిని. ఇక్కడ ఈ 3 ఇంటరాక్షన్స్,
అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ అని వీక్ ఇంకా స్ట్రాంగ్ ఇంటరాక్షన్, ఈ మూడు కలిసి ప్రవర్తిస్తాయి. గ్రాండ్ యూనిఫికేషన్ స్కేల్స్ దగ్గర ఇవి ఎలా ప్రవర్తిస్తాయి అన్నదానికి మనకి థియరీ లేదు, ఇంకా జరుగుతున్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని గేజ్ థియరీస్ అంటారు, జియూటీస్ అంటారు. ఇక్కడ మన విశ్వం ఎర్లీ యూనివర్స్ దగ్గరికి వస్తే 10⁻27 degrees ఉష్ణోగ్రత టెంపరేచర్ దగ్గర ఇవి జరుగుతున్నట్టు మనం అనుకోవాలి. ఇప్పుడు ఇది ఈ గ్రాండ్ యూనిఫైడ్ థియరీస్, ఇంకా అంటే గ్రాండ్ యూనిఫికేషన్ ఎనర్జీ స్కేల్స్, ఇంకా గ్రావిటీకి ఇంకా క్వాంటమ్ డిస్క్రిప్షన్ లేదు, కానీ ఒకవేళ ఉంటే ఈ రెండు ప్లాంక్ ఎనర్జీ స్కేల్స్ లో రెండు యూనిఫై అవుతాయి. అంటే ఇది 10⁻19 GeV ఎనర్జీ లెవెల్ కి కరెస్పాండ్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే చాలా అత్యంత శక్తి ఉన్న స్థితి నుండి, అంటే హై ఎనర్జీ స్కేల్స్ లో మనకి ప్లాంక్ ఎనర్జీ స్కేల్స్ లో అయితే పూర్తిగా మనకి క్వాంటమ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రావిటీ అనేవి డామినేట్ అయి ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ప్రకృతి నియమాలు ఎలా ఉంటున్నాయి, ఫండమెంటల్ ఇంటరాక్షన్స్ ఏ ఉన్నాయి, అక్కడ ఎటువంటి క్షేత్రాలు ఉన్నాయి, అటువంటి వాక్యూమ్ ఒకవేళ అంటే అటువంటి చోట ఎటువంటి ఫీల్డ్స్ ఉన్నాయి అన్న దాని గురించి మనకు అవగాహన అసలు లేదు, మనకి ఎటువంటి థియరీస్ లేవు. ఇవి కొంచెం దాటుకుని కిందకు వస్తే, కొంచెం తగ్గించుకుని వస్తే గ్రాండ్ యూనిఫికేషన్ స్కేల్స్ దగ్గర మనకి కొంత అండర్స్టాండింగ్ ఉంది, కానీ పూర్తి థియరీస్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ థియరీస్ కూడా లేవు. ఇవి దాటుకుని కిందకు వచ్చిన ఎలక్ట్రోవీక్ స్కేల్స్ దగ్గర మటుకు మనకి అక్కడి నుంచి మనకి డిస్క్రిప్షన్స్ ఉన్నాయి ఏం జరుగుతుందని, ఎందుకంటే అక్కడి నుంచి మన థియరీలన్నీ పనిచేయడం మొదలు పెడతాయి పర్ఫెక్ట్ గా. గ్రాండ్ యూనిఫికేషన్ స్కేల్స్ దగ్గర మనకు కొంత అవగాహన అయితే ఉంది. ఈ ఎనర్జీ స్కేల్స్ గురించి చెప్పాను కదా, మనం లార్జ్ హ్యాడ్రాన్ కాలిడర్ గురించి వినే ఉంటాం, పార్టికల్ యాక్సిలరేటర్. వీటిలో పార్టికల్స్ ని విపరీత హై ఎనర్జీస్ కి యాక్సిలరేట్ చేసి ఒకదాన్నొకటి ఢీకొన్న తర్వాత విడుదలయ్యే కణాల నుంచి ఎక్స్పెరిమెంటల్ గా డేటా తీసుకురావడం జరుగుతుంది మన ఫిజిక్స్, పార్టికల్ ఫిజిక్స్ థియరీస్ ని వ్యాలిడేట్ చేయడానికి. ఈ లార్జ్ హ్యాడ్రాన్ కాలిడర్ అన్నది ఇది 10,000 GeV స్కేల్లో ఆపరేట్ అవుతుంది. అందుకని ఈ స్కేల్లో మనకి ఎలక్ట్రోవీక్ ఇంటరాక్షన్స్ మనం టెస్ట్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ లార్జ్ హైడ్రాన్ కొలైడర్ లోనే అండి హిగ్స్ బోసాన్ ని ప్రూవ్ చేసింది. అవునండి, హిగ్స్ బోసాన్ అక్కడే కనిపెట్టడం జరిగింది. హిగ్స్ బోసాన్ నిజానికి ఎలక్ట్రోవీక్ స్కేల్ కి గ్రాండ్ యూనిఫికేషన్ థియరీ స్కేల్ కి మధ్యన దొరుకుతుంది. అంటే ఈ హిగ్స్ బోసాన్ బిగ్ బ్యాంగ్ లో పార్టా లేదా ఇన్ఫ్లేషన్ లో పార్టా లేదా ఎక్స్టెన్షన్ ఆఫ్ బిగ్ బ్యాంగ్? ఇది బిగ్ బ్యాంగ్ కన్నా ముందే, అంటే ఎప్పుడైతే అంటే నేను బిగ్ బ్యాంగ్ అన్నది కాస్మాలజీలో బిగ్ బ్యాంగ్ ఒక క్లాసికల్ స్కేల్స్ నుంచి అక్కడి నుంచి చెప్పుకుంటారు. అంటే ఒక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యాకోచం ఎంతైతే జరుగుతుంది, ఇప్పుడున్న ఎక్స్పాన్షన్ రేట్ ని బ్యాక్ ట్రాక్ చేసి ఎప్పుడైతే జరుగుతుంది దానికన్నా ముందు జరిగింది ఇదంతా ఇన్ఫ్లేషన్ అనేది. సో ఇది బిగ్ బ్యాంగ్ ఎక్స్టెన్షన్ లాంటిది. అంటే మన బిగ్ బ్యాంగ్ మోడల్ ఎక్కడి నుంచి అయితే మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుందో దానికన్నా ముందు జరిగినవి. సో హిగ్స్ బోసాన్ అనేది దానికన్నా ముందున్నదే. సో యాక్చువల్గా హిగ్స్ బోసాన్ కి ఇన్ఫ్లేషన్ కి మధ్యన ఒక అవినాభావ సంబంధం కూడా ఉంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. హిగ్స్ బోసాన్ దైవ ధిక్కార కణం అన్నారు. అవునండి, కణం అన్నారు, కానీ యాక్చువల్గా దైవ ధిక్కార కణం, గాడ్ డ్యామ్ పార్టికల్ అది. ఈ హిగ్స్ బోసాన్ కోసం దగ్గర 50 ఏళ్ళు వెతికారండి, అది దొరకలేదు ఎవరికి. అంటే ప్రధానంగా ఎనర్జీ స్కేల్స్, ఏ ఎనర్జీ స్కేల్స్ లో దొరుకుతుంది అన్నదొకటి, నెక్స్ట్ అది మనకి అది కనపడడానికి అవకాశాలు ఉంటాయి, ప్రాబబిలిస్టిక్ నేచర్ ఉంటుంది. సో మొత్తానికి 50 సంవత్సరాలుగా కనపడలేదు. తర్వాత 2012 ఆ ప్రాంతంలో కనపడింది, 13లో దానికి మనం గమనించాం. అందుకని ఇన్నాళ్ళు కనపడలేదని చెప్పని ఒక ఆయన ఇట్స్ గాడ్ డ్యామ్ పార్టికల్ అని పుస్తకం రాస్తే దాని పబ్లిషర్ అలా ఉంటే బాగుండదని గాడ్ పార్టికల్ అని టైటిల్ మార్చారు, అని దానికి పేరు అట్లా పెట్టడం జరిగింది. అనుకోకుండా అది అలాగా పాపులర్ గా అలా అయిపోయింది. కానీ అది దైవ ధిక్కార కణం, అది గాడ్ డ్యామ్ పార్టికల్. శరత్ గారు చెప్పండి. అయితే మనం యూనిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్ గురించి మాట్లాడుకోవాలి. అవునండి, కాబట్టి ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం చూసింది అసలు ఫండమెంటల్ గా ఎటువంటి ఇంటరాక్షన్స్ ఉన్నాయి, అవి ఏ ఎనర్జీ స్కేల్స్ దగ్గర అవి యూనిఫై అవుతాయి, మనకి ఎంత క్యాపబిలిటీ ఉంది ప్రస్తుతాని వరకు, ఎటువంటి ఎనర్జీ స్కేల్స్ లో మనం ఎక్స్పెరిమెంటల్ చేసే క్యాపబిలిటీ ఉందన్నది క్లుప్తంగా చెప్పుకున్నాం మనం. ఇప్పుడు దీనిని ఇఫ్ యూ టర్న్ ఇట్ అరౌండ్, అంటే విశ్వం ఆవిర్భవించిన మొదటి ఎర్లీ యూనివర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకి క్రిందటి ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టు మనం ప్లాంక్ ఇపోక్ నుంచి మొదలవుతుంది, అంటే ప్లాంక్ ఎరా. అంటే ఇక్కడ ఇది 10⁻32 10⁻43 సెకండ్స్ కన్నా ముందు ఉన్న టైం లైన్ గురించి, దాని గురించి మనకేం తెలియదు.
ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు అంటే టైమ్ లైన్ ఆఫ్ ద యూనివర్స్ గురించి మాట్లాడుతున్నారు. అవునండి, టైమ్ లైన్ ఆఫ్ ద యూనివర్స్, మనం క్రోనాలజీ ఆఫ్ ద యూనివర్స్ గమనిస్తే మొదట ప్లాంక్ ఎరాలో ఉంది విశ్వం. అయితే ఇక్కడన్నీ పూర్తిగా క్వాంటమ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రావిటీ డామినేట్ చేస్తాయి, గురుత్వాకర్షణకున్న క్వాంటమ్ ఎఫెక్ట్స్ అన్ని డామినేట్ చేస్తాయి. ఇది ఈ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటారు, ఆ స్కేల్స్ లో, ఎనర్జీ స్కేల్స్ లో ఉన్నది. మనకి ఇంకా ఇటువంటి థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఏం లేదు కాబట్టి ప్లాంక్ ఎరాలో ఏం జరుగుతోందన్న దాని మీద మనకి అవగాహన లేదు. దీని తర్వాత అంటే ఇది వ్యాకోచం చెందుతూనే ఉన్నట్టు, అంటే కూల్ అవుతోంది విశ్వం మనకున్న అవగాహన అయితే. ఈ ప్లాంక్ ఎపోక్ నుంచి వ్యాకోచం చెందుతూ కూల్ అవుతున్న క్రమంలో 10⁻⁻36 సెకండ్స్ వరకు ఉన్న ఎనర్జీ స్కేల్ అయితే అది గ్రాండ్ యూనిఫికేషన్ ఎరా అంటారు దాన్ని. ఇక్కడ మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టు గ్రాండ్ యూనిఫికేషన్ థియరీస్ ఆపరేట్ అయ్యే ఎనర్జీ స్కేల్స్ లో ఇది ఉంటుంది. దీని గురించి మనకి కొంత అవగాహన ఉంది. అంటే ఇప్పుడు ఇటువంటి గ్రాండ్ యూనిఫికేషన్ ఎరాలో ఈ స్కేల్స్ లో, ఇంత ఎనర్జీ స్కేల్స్ లో ఎటువంటి ఫీల్డ్స్ ఉంటాయి, ఎటువంటి పార్టికల్స్ ఉంటాయి అన్న దాని మీద మనకి కొన్ని ప్రెడిక్షన్స్ ఉన్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా థియరీ లేకపోయినా మనకు కొంత అప్రోచ్ ఉంది. దీని తర్వాత మన ఇన్ఫ్లేషనరీ ఎరా స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్ఫ్లేషనరీ ఎరా అన్నది 10⁻32 సెకండ్స్ వరకు నడుస్తుంది. ఇన్ఫ్లేషన్ ఎరాతో పాటుగానే ఈ ఇన్ఫ్లేషన్ ఎరా ఎండ్ అవుతున్న టైంకి ఎలక్ట్రోవీక్ ఎరా మొదలవుతుంది. అంటే ఎక్కడైతే మనకి అవగాహన ఉందో పూర్తిగా 100 గిగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ లెవెల్స్ లో ఉన్న థియరిటికల్ అప్రోచ్ మనకు అప్పటి నుంచి పనిచేస్తుంది. దీని తర్వాత మెల్లిగా ఇంకా విశ్వం ఇంకా పరిణామం కూడా జరుగుతూ ఇప్పుడు మనం చూస్తున్న మూలకాలు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, క్వార్క్స్ ఇలాంటివి ఏర్పడడం ఇవన్నీ జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఇన్ఫ్లేషన్ గురించి చెప్పుకుంటే ఈ ఇన్ఫ్లేషనరీ ఎరా అన్నది 10⁻⁻32 సెకండ్స్ వరకు దగ్గర నడిచిందని చెప్పుకుంటారు. ఇది ఇంకా ఎలక్ట్రోవీక్ ఎరా, ఈ రెండు కొంత ఎనర్జీ లెవెల్స్ అనేవి కొంత ఓవర్లాప్ ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే ఎలక్ట్రోవీక్ వరకు మనం ఇప్పుడు చేయగలుగుతున్నాం ఎక్స్పెరిమెంట్స్, దీంట్లోనే కొంత ఇన్ఫ్లేషన్, కాస్మిక్ ఇన్ఫ్లేషన్ తాలూకు కూడా వెరిఫికేషన్స్, అబ్జర్వేషన్స్, దానిలో ఉన్న ప్రిడిక్షన్స్ ని టెస్ట్ చేయగల సామర్థ్యం అనేది మనకి ఉన్నట్టని చెప్పుకోవచ్చు. కాబట్టి బ్రీఫ్ గా ఎర్లీ యూనివర్స్ టైం లైన్ మనం గమనిస్తే మనకి అవగాహన ఎంత లెవెల్ నుంచి ఉంది, దానికన్నా ముందు ఉన్నది ఎందుకు లేదు అవగాహన అన్నది మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. శరత్ గారు, మనం మాట్లాడే టాపిక్స్ వీటికి ఏమైనా బేసిక్ ఇంట్రొడక్షన్ కావాలా పార్టికల్ ఫిజిక్స్ లో, లేకపోతే మామూలు సాధారణ ప్రజానీకం అంటే గాల్లో తోటల్లాగా తలకాయ నుంచి మేము చెల్లిపోతాయా? అంటే ఏమైనా పుస్తకాలు సజెస్ట్ చేస్తారా మీరు? ఉన్నాయండి. ఇప్పుడు ఉదాహరణకి ఇన్ఫ్లేషన్, కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అన్నది 3 శాస్త్రవేత్తలు చేసిన వర్క్ ఆధారంగా నిర్మాణం అయింది. ఒక ఆయన అలన్ గూత్ MIT, 2 ఆండ్రీ లిండే అని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన, నెక్స్ట్ పాల్ స్టైన్హార్డ్ అని ప్రిన్స్టన్ ప్రొఫెసర్. ఇందులో అలన్ గూత్ ఈయన ఇన్ఫ్లేషన్ మీద చాలా పుస్తకాలు రాశాడు. అవి మనకి ఇంట్రడక్షన్ టు ఇన్ఫ్లేషన్ అనేది మనకి బాగానే అర్థం. సరళమైన భాషలో ఉంటుందంటారా? సరళమైన భాషలోనే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనం అయితే చెప్పుకున్నామో అదంతా ప్రీకర్సర్ కింద ఉంటుంది. అంటే ఈ నేపథ్యం, అంటే ఈ కాంటెక్స్ట్ లో, అంటే మనకి హై ఎనర్జీ ఫిజిక్స్ లో మనకేం అవగాహన ఉంది అన్న కాంటెక్స్ట్ లోంచి ఇన్ఫ్లేషన్, కాస్మిక్ ఇన్ఫ్లేషన్ థియరీ ఏం చేస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. శరత్ గారు, ఇదే ఇన్ఫ్లేషన్ లో ఎపోక్ ఆఫ్ ది యూనివర్స్, దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. ఈ ఇన్ఫ్లేషనరీ ఈపోక్ అంటే అది ఇన్ఫ్లేషనరీ ఇరానే. ఇన్ఫ్లేషన్ అంటే క్లుప్తంగా ఏంటంటే, విశ్వం ఈ ఇన్ఫ్లేషనరీ ఎరాలో చాలా ఎక్స్పోనెన్షియల్ ఎక్స్పాన్షన్ జరిగి ఉంది. అంటే చాలా విపరీతమైన ఎక్స్పోనెన్షియల్ గా వ్యాకోచం చెందింది అన్నది ఇన్ఫ్లేషన్ అన్నది ఇన్ఫ్లేషన్ సిద్ధాంతం. ఈ ఇన్ఫ్లేషనరీ ఎపోక్ లో దీని విశిష్టత ఏంటంటే, ఆల్మోస్ట్ ఒక 10⁻⁻35 సెకండ్ల కాల వ్యవధిలో ఆల్మోస్ట్ ఒక 10⁻26 స్కేల్ కి యూనివర్స్ డైమెన్షన్ పెరిగిపోయిందని. అంటే దీని అర్థం ఏంటంటే, అంటే 10⁻26 అంటే ఒక నానోమీటర్ ఉన్నది ఒక 10.6 లైట్ ఇయర్స్ అయితే ఎంత డైమెన్షన్ పెరిగినట్టో విశ్వం అంత స్కేల్ పెరిగినట్టు. అంటే ఇన్ఫ్లేషనరీ ఎపోక్ కి ముందు 10⁻31 మీటర్స్
అంత స్మాల్ ప్యాచ్ ఇన్ఫ్లేషన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 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 గోళికాయ ఇంత సైజ్గా అయిపోయింది. అంటే ఇది యాక్చువల్గా చాలా ర్యాపిడ్ ఎక్స్పాన్షన్. ఇదంతా పూర్తిగా చాలా మినిస్క్యూల్ అమౌంట్ ఆఫ్ టైంలో 10⁻³ సెకండ్స్లో జరిగింది. ఇంత ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ జరిగితే కనుక విశ్వంలో అప్పుడు ఏవైతే ఇన్ఫ్లేషన్ కాస్మిక్ ఇన్ఫ్లేషన్లో ఉన్న ఫీల్డ్స్, కాస్మిక్ ఇన్ఫ్లేషన్లో జరిగిన ఇంటరాక్షన్స్ జరిగితే మనకి దీని తర్వాత మనకి బిగ్ బ్యాంగ్లో ఏవైతే ఫైన్ ట్యూనింగ్ ప్రాబ్లమ్స్ కనబడ్డాయో, ఏవైతే తర్వాత ఇంకా మ్యాగ్నెటిక్ మోనోపోల్ ప్రాబ్లం ఉందో, ఇంకా బిగ్ బ్యాంగ్ కావాల్సిన ఇతరత్ర ప్రాథమికమైన అంశాలు ఉన్నాయో, ఇనీషియల్ కండిషన్స్ అవన్నీ సెట్ అవుతాయి. కాబట్టి ఇన్ఫ్లేషన్ అన్నది ఇటువంటి ఒక ర్యాపిడ్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్పాన్షన్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైమ్. దిస్ విల్ సెట్ ద ఇనీషియల్ కండిషన్స్ ఫర్ ద బిగ్ బ్యాంగ్. అలన్ గూత్ ఎవరైతే ఇన్ఫ్లేషన్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ థియరీ మోడల్ ఉన్నారో, ఆయన దీన్ని ఇన్ఫ్లేషన్ ఈజ్ అబౌట్ ద బ్యాంగ్ బిహైండ్ ద బిగ్ బ్యాంగ్ అని అన్నారు. అంటే బిగ్ బ్యాంగ్ లో ఉన్న బ్యాంగ్ ఏంటి, బిగ్ బ్యాంగ్ లో అంటే ఈ బ్యాంగ్ ఎందుకు జరిగింది, ఈ బ్యాంగ్ లో ఉన్న రహస్యం ఏంటి, ఎగ్జాక్ట్లీ బిగ్ బ్యాంగ్ కారణమే ఇన్ఫ్లేషన్. బిగ్ బ్యాంగ్ జరగడానికి కారణం ఏంటి, బిగ్ బ్యాంగ్ ఇలానే ఎందుకు జరిగింది అన్నది ఎక్స్ప్లెయిన్ చేసేది ఇన్ఫ్లేషన్. కాస్మిక్ ఇన్ఫ్లేషన్. విస్ఫోటన నిశ్శబ్దం ఏంటి, విస్ఫోటనానికి ఈ నిశ్శబ్దమే కారణం అంటారు. అవును. ఓకే, కాస్మిక్ సైలెన్స్. శరత్ గారు, మరి రిపల్సివ్ గ్రావిటీ అంటే ఏంటి, అండ్ వాట్ ఈస్ కాస్మలాజికల్ కాన్స్టెంట్? ఎప్పుడైతే మనం ఇన్ఫ్లేషన్ అన్నది ఒక 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 ర్యాపిడ్ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్పాన్షన్ అని చెప్పుకున్నాము, అంటే ఇక్కడ ఎక్స్పాన్షన్తో మొదలవ్వాలి ఇన్ఫ్లేషనరీ ఎరా. సో ఈ ఎక్స్పాన్షన్ మొదలవ్వడానికి ఈ ఫోర్స్ కానీ ఈ ఎక్స్పాన్షన్ మొదలవ్వడానికి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అన్న ప్రశ్న బయలుదేరుతుంది. కాబట్టి దీంట్లో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడు మనకి జనరల్ రిలేటివిటీలో అంటే సాధారణ సాపేక్ష సిద్ధాంతంలో సాధారణమే కానీ అది అసాధారణ సాపేక్ష సిద్ధాంతం. అది అసాధారణం అండి. ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంటుంది. స్మాలెస్ట్ స్కేల్స్ అయిన ఇన్ఫ్లేషన్ లో కనబడుతుంది, లార్జెస్ట్ స్కేల్స్ అయిన యూనివర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా కనబడుతుంటుంది. ఇది ఎసెన్షియలీ దిస్ ఈస్ అ థియరీ అబౌట్ జామెట్రీ ఆఫ్ స్పేస్ టైం, జనరల్ రిలేటివిటీ. అందుకని ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది. ఇది నిజంగా మీరు అన్నట్టు చాలా అసాధారణమైన థియరీ ఇది. అయితే మనకి జనరల్ రిలేటివిటీలో సాపేక్ష సిద్ధాంతంలో, సాధారణ సాపేక్ష సిద్ధాంతంలో కాస్మలాజికల్ కాన్స్టెంట్ అని చెప్పని ఒకటి ఉంది. ఇదేంటంటే ఇది రిపల్సివ్ గ్రావిటీని అంటే గురుత్వ వికర్షణకి కారణం అవుతుంది. ఇది ఈ కాస్మలాజికల్ కాన్స్టెంట్ వెనకాల ఒక చిన్న కథ కూడా ఉంది. అంటే చరిత్రలో ఏంటంటే, ఐన్స్టైన్ మొదట జనరల్ రిలేటివిటీ ఫీల్డ్ ఈక్వేషన్ ఆయన రూపొందించినప్పుడు దానికి ఆధారంగా ఈక్వేషన్స్, దానికి ఆధారంగా సొల్యూషన్ తీసుకొస్తే అందులో గురుత్వాకర్షణ వల్ల విశ్వం అంతా కుంచుకుపోతున్నట్టు అందులో సొల్యూషన్ ఉంది. కానీ అప్పట్లో ఐన్స్టైన్ ఉన్న కాలంలో, ఐన్స్టైనే కాదు దాని ముందు న్యూటన్ కూడా, యూనివర్స్ అనేది ఒక స్టాటిక్, అదొక చలనం లేకుండా ఉంటుంది, అది స్థిరంగా ఉంటుంది అని బలంగా నమ్మేవారు. అంటే యూనివర్స్ ఈజ్ స్టాటిక్ అని చెప్పని బలంగా అనుకునేవారు. న్యూటన్ అలాగే అనుకున్నాడు, అలాగే ఐన్స్టైన్ కూడా అలాగే అనుకున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతంలో కానీ ఐన్స్టైన్ గురుత్వాకర్షణ సిద్ధాంతంలో కానీ మీరు దాన్ని సీరియస్ గా లాజికల్ గా తీసుకుంటే యూనివర్స్ అనేది స్టాటిక్ గా ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే విశ్వం ద్రవ్యరాశితో నిండుందో, ఎప్పుడైతే యూనివర్స్ మాస్ ఉందో, ఈ మాస్ అన్నది గ్రావిటేషనల్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసి ఇతరత్ర మాస్ ని ఇంకా దానిలో కలుపుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి ఒక మాస్ ఉన్న ఒక ద్రవ్యరాశితో నిండి ఉన్న విశ్వం అన్నది ఈ ఈక్వేషన్ల ప్రకారం అది కొలాప్స్ అయిపోవాలి. ఇట్ షుడ్ కొలాప్స్ ఇంటూ ఇట్ సెల్ఫ్. అయితే గమ్మత్తుగా ఐన్స్టైన్ రిలేటివిటీ ఫీల్డ్ ఈక్వేషన్ లో కూడా ఇదే సొల్యూషన్ కనబడుతుంటే, ఐన్స్టైన్ ఏం చేశారంటే, ఆయన యూనివర్స్ స్టాటిక్ చేయడం కోసం అని చెప్పని ఒక పారామీటర్ని యాడ్ చేశాడు ఆయన అందులో, ఇది కంపన్సేట్ చేయడానికి. అంటే ఈ గురుత్వాకర్షణ ఏదైతే కుంచుకుపోతుందో దానిని, ఆకర్షణ ఏదైతే ఉందో గురుత్వాకర్షణకి విరుద్ధంగా పనిచేసేలాగా ఒక వికర్షణని ప్రవేశపెట్టాడు ఆయన. దీన్ని కాస్మలాజికల్ కాన్స్టెంట్ అని అంటారు జనరల్ రిలేటివిటీలో. ఈ కాస్మలాజికల్ కాన్స్టెంట్ అన్నది ఎందుకు, దీని ఫిజికల్ గా భౌతికంగా దీని అర్థం ఏంటి అనేది ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఈ ఇన్ఫ్లేషన్ లో దీనికి అర్థం కనబడుతుంది.
నిజంగా చెప్పాలంటే. మీకు మనం గుర్తు చేసుకుంటే మనం క్రిందటి ఎపిసోడ్ బిగ్ బ్యాంగ్ లో యూనివర్స్ యాక్సిలరేటెడ్ ఎక్స్పాన్షన్ అవుతోందని చెప్పుకుని దానికి కారణం దానికి కాస్మలాజికల్ కాన్స్టెంట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని మనం అనుకున్నాం. అలాగే ఇన్ఫ్లేషన్ లో ఏదైతే రిపల్సివ్ ఫోర్స్ ఉందో, ఏదైతే నెగిటివ్ ప్రెషర్ కావాలో రిపల్షన్ జరగడానికి, దానికి జనరల్ రిలేటివిటీలో కాస్మలాజికల్ కాన్స్టెంట్ అన్నది థియరిటికల్ గా దానికి సపోర్ట్ చేస్తుంది. ఇది జనరల్ రిలేటివిటీ కోణం నుంచి ఈ ఇన్ఫ్లేషన్ కి మొదలవడానికి కావాల్సిన వికర్షణ ఏదైతే రిపల్షన్ కావాలో, ఈ రిపల్షన్ కి రిపల్సివ్ గ్రావిటీ అన్నది కారణం అవుతుంది అని చెప్పని అనుకోవడానికి ఇదొక సాధనం. కాస్మలాజికల్ కాన్స్టెంట్ అన్నది మనకి అందుకని ఇన్ఫ్లేషన్ థియరీలో కనబడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం క్వాంటమ్ లెవెల్స్కి వస్తే, ఎందుకంటే ఇంత హై ఎనర్జీ లెవెల్స్ లోనూ మనకి క్వాంటమ్ ఎఫెక్ట్స్ డామినేట్ చేస్తాయి కనబడుతుంది. నిజానికి చెప్పాలంటే ఒక క్లాసికల్ అప్రోచ్లో, అంటే ఐన్స్టైన్ చెప్పిన జనరల్ రిలేటివిటీ అప్రోచ్ కానీ ఇటువంటి అప్రోచ్లో శూన్యం అన్నది శూన్యమే, దాంట్లో ఏం ఉండదు. అంటే వాక్యూమ్ హ్యాస్ జీరో ఎనర్జీ ఇన్ క్లాసికల్ ఫీల్డ్స్. కానీ క్వాంటమ్ ఫీల్డ్స్లో మనకి క్వాంటమ్ మెకానిక్స్లో ఎప్పుడైతే మనం ఫీల్డ్స్ అబ్జర్వ్ చేస్తామో, మనకి హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అని ఒకటి ఉందండి క్వాంటమ్ మెకానిక్స్లో. దీని ప్రకారం ఏంటంటే ఒక పొజిషన్ కానీ ఒక కణం యొక్క ఒక పార్టికల్ యొక్క పొజిషన్ కానీ మొమెంటం కానీ ఒకే సమయంలో మనం సర్టన్ గా చెప్పలేం రెండును. ఒకవేళ మనం పొజిషన్ మెజర్ చేసి పొజిషన్ ఇది అని చెప్పగలిగితే అది ఎంత వేగంగా వెళ్తోంది, దాని కదలిక ఎలా ఉందని మనం చెప్పలేం. అది ఎంత వేగంతో ఉంది ఆ పర్టికులర్ క్షణంలో అని చెప్పలేం. అలాగే ఒక కణం కనుక ఇది ఫలానా ఇంత వేగంతో వెళ్తోంది, ఇది దీని కింద మొమెంటం ఉంది అని మనం చెప్పగలిగితే అది ఎక్కడుందో మనం చెప్పలేం. అంటే రైట్ స్పిన్ కానీ లెఫ్ట్ స్పిన్ కానీ చెప్పలేరట. స్పిన్ కాదండి, ఇది ఏంటంటే పొజిషన్ అండ్ మొమెంటం. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇది క్వాంటమ్ లెవెల్స్ లో బాగా అప్లికబుల్ అవుతుంది. ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అణు నిర్మాణం. ఉదాహరణకి అటామిక్ స్ట్రక్చర్ తీసుకుంటే మనకి బోర్ అటామిక్ స్ట్రక్చర్ లో పూర్తిగా ప్లానటరీ మోడల్లో, అంటే న్యూక్లియస్ మధ్యలో ఉంటుంది, అన్ని ఉంటాయి. న్యూక్లియస్ మధ్యలో ఉంటుంది, ఎలక్ట్రాన్ దాని చుట్టూ తిరుగుతుందన్న మోడల్స్ ఉంటాయి రూదర్ఫోర్డ్ మోడల్లో కానీ క్లాసికల్ గా జరగలేదు అది. అయితే క్వాంటమ్ మెకానిక్స్ కి వచ్చేసరికి ఏంటంటే ఆ ఈక్వేషన్స్ దాన్ని హెల్ప్ చేస్తూ మనకి ఇక్కడ తెలిసేది ఏంటంటే ఎలక్ట్రాన్ అనేది ఒక ఎలక్ట్రాన్ ప్రోటాన్ చుట్టూ అదే న్యూక్లియస్ చుట్టూ కనపడడానికి ఒక ప్రాబబిలిటీ ఉంది అన్నది చెప్తుంది మనకి. ఎందుకంటే దాని మొమెంటం మనకు తెలుసు కాబట్టి అది పొజిషన్ ఎక్కడుందో మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం. అందుకని ఒక ప్రాబబిలిటీ క్లౌడ్, ఇంత ప్రాబబిలిటీ ఉంటుంది దీనికి, అంటే ఈ ఫలానా పొజిషన్ లో ఉండడానికి ఇంత అవకాశం ఉంది, ఈ పొజిషన్ లో ఉండడానికి ఇంత అవకాశం ఉంది అనే అవకాశాల లెక్కను చెప్తుంది. డిటర్మినిస్టిక్ గా డెఫినిటివ్ గా ఇక్కడే ఉందని చెప్పడం అనేది కుదరదు. ఇది ప్రకృతిలో ఉన్న ఒక ధర్మం, ఇది ప్రకృతిలో ఉన్న ఒక నియమం, ఇది అన్సర్టనిటీ, ఇట్స్ పార్ట్ ఆఫ్ నేచర్. కాబట్టి ఎప్పుడైతే మనం శూన్యం గురించి మాట్లాడుకుంటామో, శూన్యంలో మనకి అబ్సల్యూట్లీ జీరో ఎనర్జీ అనేది ఎప్పుడు ఉండదండి. ఎప్పుడు ఫ్లక్చుయేషన్స్ అని ఉంటాయి దాంట్లో క్వాంటమ్ లెవెల్లో. ఈ ఫ్లక్చుయేషన్స్ ఏంటంటే ఉదాహరణకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎప్పుడు ఆసిలేషన్స్ జరుగుతూనే ఉంటాయి వాక్యూమ్లో కూడా. కాబట్టి ఎప్పుడైతే మనం ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకుంటాం, అక్కడ శూన్యం ఎప్పుడైతే ఉందో, ఈ శూన్యంలోంచి మనకి ఈ క్వాంటమ్ ఫ్లక్చుయేషన్స్ ఆధారంగా ఒక రిపల్సివ్ ఫోర్స్ అనేది జనరేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది రెండు ప్రిన్సిపల్స్ మీద రెస్ట్ అవుతుంది. ఒకటి రిపల్సివ్ గ్రావిటీ అన్నది ఉందని, దట్ విచ్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ కాస్మలాజికల్ కాన్స్టెంట్ ఇన్ జనరల్ రిలేటివిటీ. రెండు, ఈ కాస్మలాజికల్ కాన్స్టెంట్ అన్నది ఇట్ ఈస్ నథింగ్ బట్ వాక్యూమ్ ఎనర్జీ. అంటే ఈ వాక్యూమ్ లో ఎంత ఎనర్జీ ఉంటుందో వాక్యూమ్ లో అది ఎప్పుడు జీరో ఎనర్జీ ఉండదని చెప్పుకున్నాం కదా. సో ఈ వాక్యూమ్ ఎనర్జీ ఎంతైతే ఉందో, ఈ వాక్యూమ్ ఎనర్జీని ఇంకా ఈ కాస్మలాజికల్ కాన్స్టెంట్, ఈ రెండింటి మీద ఆధారంగా ఈ రిపల్సివ్ ఫోర్స్ అనేది జనరేట్ అయింది అనేది మనకి కాస్మిక్ ఇన్ఫ్లేషన్ లో చెప్పుకుంటాం. మీరు ఇందాక ఫైన్ ట్యూనింగ్ ప్రాబ్లమ్స్ అన్నారు మొదట్లో. మరి ఇన్ఫ్లేషన్ ఆ ఫైన్ ట్యూనింగ్ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తుంది? మనం ఇందాక బిగ్ బ్యాంగ్ మోడల్ చెప్పుకున్నప్పుడు 3 సమస్యలు చెప్పుకున్నామండి. ఒకటి హారైజన్ ప్రాబ్లం అని చెప్పుకున్నాం, ఫ్లాట్నెస్ ప్రాబ్లం అని, మ్యాగ్నెటిక్ మోనోపోల్ ప్రాబ్లం అని 3 చెప్పుకున్నాం. ఎప్పుడైతే విశ్వం ర్యాపిడ్ గా ఎక్స్పోనెన్షియల్ గా ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయ్యి
తర్వాత వదిలేసిందని అనుకున్నాం, తర్వాత ఆగిపోయింది అనుకున్నాం. ఇక్కడ ఇంకొక విషయం నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఇన్ఫ్లేషన్ అన్నది ఈ 10⁻³ సెకండ్స్ జరిగి తర్వాత ఇది ఆగిపోతుంది. ఎందుకంటే ఈ ఇన్ఫ్లేషన్ ఫీల్డ్ ఏదైతే చెప్పుకున్నాం మనం, ఈ ద ఫీల్డ్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫ్లేషన్ దట్ ఎగ్జిస్ట్స్ అట్ దీస్ ఎనర్జీ స్కేల్స్ డ్యూరింగ్ ద ఇన్ఫ్లేషన్ ఎరా. అంటే ఇటువంటి ఎనర్జీ స్కేల్స్ లో మనకు ఉండే వాక్యూమ్, ఆ ఫీల్డ్ అన్నది, ఈ ఫీల్డ్ అన్నది డికే అవుతూ ఉంటుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో అందుకని ఇన్ఫ్లేషన్ అనేది కొంత మేరకు జరిగి తర్వాత ఆగిపోయి ఈ ఇన్ఫ్లేషన్ ఫీల్డ్ లో ఎంతైతే మనకి శక్తి అంతా స్టోర్ అయి ఉందో, పొటెన్షియల్ ఎనర్జీ ఉందో, అదంతా కణాల రూపంలో అది విడుదలైపోతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ అయిపోయిన తర్వాత మనం బిగ్ బ్యాంగ్ కి కావాల్సిన ప్రైమార్డియల్ సూప్ ఆఫ్ పార్టికల్స్ అనేవి అప్పుడే ప్రిపేర్ అయిపోయి ఉంటాయి. కాబట్టి బిగ్ బ్యాంగ్ కి మొదలవడానికి ఇనిషియల్ కండిషన్స్ ఏవైతే మనం అనుకున్నామో, ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ప్రైమార్డియల్ సూప్ ఆఫ్ పార్టికల్స్ అవసరం అనేది అనుకున్నామో, దాన్ని ఇన్ఫ్లేషన్ ఈ రకంగా ఇస్తుంది. ఇది మొదటిది. రెండవ సమస్య ఈ హొరైజన్ ప్రాబ్లం ఏదైతే అనుకున్నామో, అంటే ఏంటి, విశ్వం అంతా చాలా యూనిఫామ్ గా హోమోజినస్ గా ఐసోట్రోపిక్ గా మొదలైంది అన్నది ప్రాబ్లం, అన్నది ఫైన్ ట్యూనింగ్ ప్రాబ్లం. దీన్ని ఎలా సాల్వ్ చేస్తుందంటే, ఇందాక మనం చూసాం కదండి, ఇన్ఫ్లేషన్ అంటే చాలా మినిస్క్యూల్ సైజ్ నుంచి విశ్వం అన్నది ఒక ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ అయింది. కాబట్టి విపరీతమైన ఎనర్జీ స్కేల్, విపరీతమైన డైమెన్షన్ స్కేల్ కి మనకి ఇది వ్యాకోచించేస్తుంది చాలా తొందరగా. దీనివల్ల జరిగేది ఏంటంటే, స్టాండర్డ్ బిగ్ బ్యాంగ్ మోడల్లో ఇంత తక్కువ సైజు నుంచి ఇంత ఎక్కువ సైజుకి యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇన్ఫ్లేషన్ ఇంత తొందరగా ఇది చేస్తుంది కాబట్టి, తర్వాత చాలా తక్కువ సైజు నుంచి మొదలవుతుంది కాబట్టి, ఈ తక్కువ సైజులో యూనిఫార్మిటీ ఏర్పడడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీని ఆధారంగా ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ డైమెన్షన్ నుంచి మొదలవుతుందో, అక్కడ యూనిఫార్మిటీ ఎస్టాబ్లిష్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ. అక్కడ యాక్చువల్గా యూనిఫామ్ గానే ఉంటుంది. మనకేంటంటే ఎక్కువ ఎనర్జీ స్కేల్స్ లో ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఎప్పుడైతే ఉంటుందో, అక్కడ యూనిఫార్మిటీ చాలా థర్మల్ ఈక్విలిబ్రియం అనేది చాలా ఈజీగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఎనర్జీ డిఫరెన్స్ ఉంటే, టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే, అక్కడ మనకి ఈక్విలిబ్రియం అంటే ఒకే స్థాయికి రెండు రావడం అన్నది, అంటే ఉష్ణోగ్రత స్థాయి కానీ ఉష్ణ స్థాయి కానీ ఒకే స్థాయికి రావడం దానికి టైం పడుతుంది. కానీ ఎప్పుడైతే మనం చాలా చిన్న సైజు నుంచి మనం ఎప్పుడైతే మొదలు పెడతామో విశ్వాన్ని, అప్పుడు ఈక్విలిబ్రియం అన్నది ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా సులువుగా అవుతుంది. కాబట్టి కాస్మిక్ ఇన్ఫ్లేషన్ హొరైజన్ ప్రాబ్లమ్ ని ఈ విధంగా సాల్వ్ చేస్తుంది. రెండవ సమస్య ఫ్లాట్నెస్ ప్రాబ్లం. ఏదంటే ఈ క్రిటికల్, అంటే ఈ శక్తి సాంద్రత, అంటే విశ్వం బిగ్ బ్యాంగ్ మొదలైనప్పుడు ఎంతైతే శక్తి సాంద్రత ఉందో, అది క్రిటికల్ శక్తి సాంద్రతకి ఈక్వల్ గా ఉండడం. అంటే ద మ్యాటర్ డెన్సిటీ, ద ఎనర్జీ డెన్సిటీ షుడ్ బి ఈక్వల్ టు ద క్రిటికల్ డెన్సిటీ. అంటే ఫ్లాట్నెస్ ఆఫ్ ద యూనివర్స్ అనేది మెయింటైన్ అవ్వాలి, ఆ నిష్పత్తి 1 ఉండాలన్నదాన్ని. దాన్ని కూడా మన ఇన్ఫ్లేషన్ థియరీ చాలా ఎలిగెంట్ గా దాన్ని రిజాల్వ్ చేస్తుంది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, ఇన్ఫ్లేషన్ లో మీకు ఎటువంటి మాస్ డెన్సిటీతో మొదలైన విశ్వం, అంటే ఇన్ఫ్లేషనరీ ఏరాలో ఎటువంటి మాస్ డెన్సిటీతో అది ప్రారంభమైన ఇన్ఫ్లేషన్, బికాస్ ఆఫ్ ద ర్యాపిడ్ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్పాన్షన్, దానివల్ల ఇన్ఫ్లేషన్ అయిపోయే సమయానికి ఇది 1కి వచ్చేస్తుంది. అంటే ఇది ఎలా అంటే, మీరు ఎక్కడి నుంచి మొదలుపెట్టినా విశ్వాన్ని, అంటే అక్కడ మీ క్రిటికల్ రేషియో నిష్పత్తి ఎంత ఉన్నా సరే, ఇట్ విల్ బి డ్రివెన్ టువర్డ్స్ 1. And it will be very accurately driven towards 1. That is the nature of cosmic inflation. So the fact that the critical the energy density the ratio of the energy density to critical density approaches 1 and very strongly approaches to 1 is built into the theory of cosmic inflation. It is built into the explanation in which the inflation happens. మూడో సమస్య మ్యాగ్నెటిక్ మోనోపోల్ ప్రాబ్లం. నిజానికి ఆలన్ గూత్ ఈ మ్యాగ్నెటిక్ మోనోపోల్ ప్రాబ్లమ్ ని దృష్టిలో పెట్టుకుని ఇన్ఫ్లేషన్ ప్రపోజ్ చేస్తే, అది పర్యవసానంగా మిగతా 2 హొరైజన్ ప్రాబ్లం, ఫ్లాట్నెస్ ప్రాబ్లం, ఇతరత్ర ఫైన్ ట్యూనింగ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేసింది. కాబట్టి మ్యాగ్నెటిక్ మోనోపోల్ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయడం అనేది ఇన్ఫ్లేషన్ కి ఉన్న ప్రధానమైన లక్షణం. ఇది ఏం చేస్తుందంటే,
మనకి ఇందాక చూసాం కదండి, ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ అవుతుందని. ఈ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ వల్ల అబ్జర్వబుల్ యూనివర్సెస్ స్కేల్స్ దాటే యాక్చువల్గా మనకి ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఇన్ఫ్లేషనరీ ఎరాలో. మనం క్రిందటి ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు అబ్జర్వబుల్ యూనివర్స్ కి తేడా ఉంది. అబ్జర్వబుల్ యూనివర్స్ అంటే కాంతి ఎంతైతే మన దగ్గరికి రీచ్ అవ్వగలుగుతుందో ఆ డిస్టెన్స్ ఉన్న ఆ రేడియస్ ని, అదే ఆ డయామీటర్ ఉన్న స్పియర్ నే మనం అబ్జర్వబుల్ యూనివర్స్ అని చెప్పుకుంటాం. అయితే ఇన్ఫ్లేషన్ లో అబ్జర్వబుల్ యూనివర్స్ పరిధి దాటి ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుంది. దీనికి పర్యవసానం ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో, ఈ మోనోపోల్స్ అన్నవి మన ప్రస్తుతం ఉన్న గ్రాండ్ యూనిఫికేషన్ థియరీస్, గేజ్ థియరీస్ ప్రెడిక్ట్ చేస్తాయి. చాలా విపరీతంగా రావాలని, చాలా ఎక్కువ సంఖ్యలో ఇవి ఉత్పన్నం కావాలి ఈ గ్రాండ్ యూనిఫికేషన్ స్కేల్స్ లో అని చెప్పని అది ప్రెడిక్ట్ చేస్తాయి. అయితే ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుందంటే స్పేస్ అనేది విపరీతంగా చాలా యాక్సిలరేటెడ్ గా ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి the density of the monopoles is so much diluted within the universe. అంటే ఇవి ఒక చదరపు అడుగుకి, ఒక చదరపు మీటర్ కదా, ఒక క్యూబిక్ మీటర్ కి, ఒక ఘన మీటర్ కి ఎంత ఉంటాయి, ఎన్ని ఉంటాయి మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ అనేవి లెక్క వేస్తే ఎంత డైల్యూట్ అయిపోతాయంటే ఆల్మోస్ట్ అబ్జర్వబుల్ యూనివర్స్ లో ఒకటే మ్యాగ్నెటిక్ మోనోపోల్ అబ్జర్వ్ చేయగలుగుతాం అన్న క్యాలిక్యులేషన్ దిగిపోతుంది అది. కాబట్టి అసలు సో దిస్ యాక్చువల్లీ సాల్వ్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మోనోపోల్. ఎలా అంటే దీని డెన్సిటీ అంటే ది డెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ ని అది విపరీతంగా డైల్యూట్ చేసేస్తుంది కాస్మిక్ ఇన్ఫ్లేషన్. ఎందుకంటే ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్పేస్ జరుగుతుంది కాబట్టి వాటి సాంద్రత తగ్గిపోయి ఆల్మోస్ట్ విశ్వంలో ఒక మోనోపోల్ ని గమనించగలుగుతాం అన్న లెక్కకు వచ్చేస్తుంది అది. కాబట్టి కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అన్నది ఈ ఫైన్ ట్యూనింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ ని కానీ, బిగ్ బ్యాంగ్ మొదలవడానికి కావాల్సిన కండిషన్స్ ని, కావాల్సిన ప్రైమార్డియల్ సూప్ ఆఫ్ పార్టికల్స్ ని కానీ ఈ రకంగా కాస్మిక్ ఇన్ఫ్లేషన్ మనకు అందిస్తుంది, చాలా ఎలిగెంట్ గా అందిస్తుంది. మీరు చెప్పిన ఈ ఇన్ఫ్లేషన్ కి విస్ఫోటన నిశ్శబ్దానికి ఎంపిరికల్ సపోర్ట్ ఏంటి? ఇన్ఫ్లేషన్ థియరీకి ఎంపిరికల్ ఎవిడెన్స్ అనేది ప్రధానంగా కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన డేటా, అది ఎటువంటి రూపంలో ఉంది, దానిలో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అన్న దాని బేసిస్ మీదే వస్తుంది. ఉదాహరణకి మనకి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ 10,000 పార్ట్లో ఒక పార్ట్ డీవియేషన్ ఉంటుంది, అంత యూనిఫామ్ గా ఉంటుంది. అంటే లైక్ 1 part in 10,000 అంత యూనిఫార్మిటీ ఉంటుంది. కాబట్టి ఈ యూనిఫార్మిటీని ఖచ్చితంగా మనకి ఇన్ఫ్లేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందాక మనం చూసినట్టు ఈ ఫ్లాట్నెస్ ప్రాబ్లం, ఆరిజిన్ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేస్తూ. అయితే 10,000 పార్ట్లో ఒక పార్ట్ ఇన్హోమిజినిటీ ఉంటుంది కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ లో, పర్ఫెక్ట్ గా హోమోజినస్ గా ఉండదు. ఏవైతే ఈ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయో ఆ ఫ్లక్చుయేషన్సే ఇప్పుడు మనం చూస్తున్న ఇంతంత ద్రవ్యరాశి, ఈ గెలాక్సీస్ ఫామ్ అవడం, ఈ నక్షత్రాలు ఫామ్ అవడం, మీరు నేను ఫామ్ అవడానికి అవే మూలాలు, ది స్మాల్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. ఈ ఫ్లక్చుయేషన్స్ కూడా కాస్మిక్ ఇన్ఫ్లేషన్ ప్రెడిక్ట్ చేస్తుంది. ప్రెడిక్ట్ చేయడమే కాకుండా ఇవి ఎటువంటి టెంపరేచర్ లో ఎలా ఉంటాయి ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నది కూడా ప్రెడిక్ట్ చేస్తుంది. దట్ యాక్చువల్లీ దట్ ప్రెడిక్షన్ ఫిట్స్ వెరీ వెల్. ఈ వాక్యూమ్ ఎనర్జీ కారణంగా ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ జరిగిన విశ్వంలో, అంటే ఇన్ఫ్లేషన్ జరిగిన విశ్వంలో ఉండే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ఇర్రెగ్యులారిటీస్ మనకు అబ్జర్వేషనల్ గా కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ లో ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ అబ్జర్వ్ చేసామో ఈ రెండు చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాయి. సో ప్రధానంగా దీని నుంచి మనకి ఎంపిరికల్ సపోర్ట్ అనేది ఇన్ఫ్లేషన్ కు ఉంది. ఒకటి. రెండు, ఇన్ఫ్లేషన్ జరగడానికి అంటే ప్రధానంగా అంటే ద అల్టిమేట్ టెస్ట్ ఫర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ టు డిటెక్ట్ ద ఫీల్డ్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫ్లేషన్. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, హిగ్స్ బోసాన్ ని డిటెక్ట్ చేశాక, అంటే ఇన్ఫ్లేషన్ ఫీల్డ్ హిగ్స్ బోసాన్ ఫీల్డ్ ఒకటేనా చెప్తానండి తర్వాత. ఈ ఇన్ఫ్లేషన్ ఎరాలో మనకి ఇన్ఫ్లేషన్ జరగడానికి ఏ ఫీల్డ్ అయితే మనకు అవసరమో ఆ ఫీల్డ్కి అనుసంధానంగా ఇందాక మనం చెప్పుకున్న ఒక పార్టికల్ కూడా ఉంటుంది. దీన్ని కనుక మనం డిటెక్ట్ చేయగలిగితే దట్ ఈస్ ద అల్టిమేట్ టెస్ట్ ఫర్ ఇన్ఫ్లేషన్. ఒకటి. నెక్స్ట్ రెండు, మనకి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అనేది ఇప్పుడు మనకి వీ హ్యావ్ ఇట్ యాజ్ అన్ ఆఫ్టర్ గ్లో ఆఫ్ ద ఆఫ్ యూనివర్స్ ఆఫ్ ద బిగ్ బ్యాంగ్. అయితే ఈ ఆఫ్టర్ గ్లో అన్నది ఇది
ఇది బిగ్ బ్యాంగ్ మొదలైన ఒక 4 లక్షల సంవత్సరాల తర్వాత విడుదలైన 4 లక్షల సంవత్సరాలకి విడుదలైన రేడియేషన్ ఇది. అంటే ఆటమ్స్ ఫామ్ అయి ఇంకా ఆ ఆటమ్స్ ఈ ఫోటాన్స్ ని అక్కడే స్కాటర్ చేసేస్తూ అట్టే పెట్టుకోలేనంత లెవెల్ కి కూల్ డౌన్ అయిన తర్వాత యూనివర్స్ విడుదలైన ఫోటాన్స్ ని మనం చూస్తున్నాం కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ కింద. అయితే ఇన్ఫ్లేషన్ దీనికన్నా ముందే జరిగిపోయింది బాగా. ఇది 4 లక్షల సంవత్సరాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఈ బిగ్ బ్యాంగ్ సింగులారిటీ మొదలైన 10⁻32 సెకండ్స్కే ఇన్ఫ్లేషన్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఎండ్ అయి ఇమీడియట్ గా అయిపోయింది కూడా. కాబట్టి ఇన్ఫ్లేషన్ కి ఫుట్ ప్రింట్, ఇన్ఫ్లేషన్ యొక్క సిగ్నేచర్ ని మనం కాంతి ద్వారా రేడియేషన్ లోంచి మనం చూడలేం, ఎందుకంటే లాస్ట్ స్కాటరింగ్ అన్నది ఇదే కాబట్టి ఈ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. దీనికన్నా ముందు జరిగిన సంఘటనలు, విశ్వంలో జరిగిన సంఘటనల్ని కేవలం మనం గురుత్వాకర్షణ తరంగాలతో చూడగలుగుతాం, గ్రావిటేషనల్ వేవ్స్ తో. ఎందుకంటే గ్రావిటీ అన్నది సిన్స్ ద సింగులారిటీ ఉంది, బిగ్ బ్యాంగ్ సింగులారిటీ ఎక్కడి నుంచి ఉందో అప్పటి నుంచే గ్రావిటీ అన్నది ఉంది. కాబట్టి ఈ గ్రావిటేషనల్ వేవ్స్ మీద ఇంకా మన అబ్జర్వేషన్స్ చేస్తున్న కొద్దీ ఈ ఇన్ఫ్లేషన్ ఫీల్డ్స్ ని మనం గమనించగలం అన్నది కూడా ఉంది. నిజానికి కొన్ని సంవత్సరాల కిందట బైసెప్ 2 అన్న టీం వాళ్ళు, గ్రావిటేషనల్ వేవ్స్ ని చూస్తున్న వాళ్ళు, ఈ ఇన్ఫ్లేషన్ ఎరాలో మనకి రిలీజ్ అయిన, మనకి వదిలివేయబడిన, అప్పుడు సృష్టింపబడిన తరంగాలు మనం చూసాం, అప్పుడు వచ్చిన తరంగాలు చూసామని చెప్పని వాళ్ళు మొదట పబ్లిష్ చేశారు. కానీ దాని తర్వాత రిట్రాక్ట్ చేసుకోవడం జరిగింది, అంటే అది అనామలీ అని చెప్పని. అంటే దీని అర్థం ఏంటంటే మనకి వీ కెన్ హ్యావ్ వెరీ డెఫినిటివ్ టెస్ట్స్ ఫర్ కాస్మిక్ ఇన్ఫ్లేషన్ బై మీన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ వేవ్ ఆస్ట్రానమీ ఇన్స్టెడ్ ఆఫ్ రేడియేషన్ ఆర్ లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆస్ట్రానమీ. ఎందుకంటే ఇది విశ్వం ఆవిర్భించిన మొదట్లో జరిగిన సంఘటన కాబట్టి దీనికి గురుత్వాకర్షణ తరంగాల ద్వారా మనం దీన్ని టెస్ట్ చేయొచ్చు. ఈ రెండు. అయితే ఇక్కడ మనం థియరిటికల్ గా చూస్తే, అంటే అంటే చాలా ఫండమెంటల్ గా చూస్తే కనుక బిగ్ బ్యాంగ్ మోడల్ అనేది ఇట్ రిలైజ్ కంప్లీట్లీ ఆన్ కాస్మలాజికల్ ప్రిన్సిపల్. మనం క్రిందటి ఎపిసోడ్ లో చూసినట్టు, అంటే విశ్వం అన్నది అన్ని దిక్కులు, అంటే అన్ని చోట్ల అన్ని దిక్కుల్లోనూ అన్ని దిశల్లోనూ ఒకేలా ఉంది. యూనివర్స్ ఈజ్ హోమోజినస్ అండ్ ఐసోట్రోపిక్. దిస్ ఈజ్ ద కాస్మలాజికల్ ప్రిన్సిపల్. ఈ కాస్మలాజికల్ ప్రిన్సిపల్ అన్నది బిగ్ బ్యాంగ్ మోడల్లో ఒక అజంప్షన్ కింద పెట్టుకున్నాం మనం. కానీ ఈ కాస్మలాజికల్ ప్రిన్సిపల్ ఎలా వస్తుంది అన్నది మనకి ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే విశ్వం అంటే మనకి ఎటువంటి పరిస్థితుల్లోంచి అయినా సరే ఈ హోమోజినిటీ, ఈ ఐసోట్రోపీ, అంటే ఈ ఫ్లాట్నెస్, అంటే ఈ హొరైజన్ అన్నది యూనివర్స్కి ఎలా ఉంది, అలాగే ఫ్లాట్నెస్ అన్నది ఎలా వచ్చింది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఈ కాస్మలాజికల్ ప్రిన్సిపల్ అట్ ద సేమ్ టైం ఈ దీనిలో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇన్ఫ్లేషన్. సో నిజానికి ఇది చాలా ఎలిగెంట్ గా మనకి బిగ్ బ్యాంగ్ కావాల్సినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ థియరిటికల్ లెవెల్లో. ఎక్స్పెరిమెంటల్ లెవెల్లో చూస్తే మనకి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫ్లక్చుయేషన్స్ ని కాస్మిక్ ఇన్ఫ్లేషన్ పర్ఫెక్ట్ గా ఫిట్ చేస్తుంది. మనకి ఇప్పటి వరకు ఉన్న థియరీలో కాస్మిక్ ఇన్ఫ్లేషన్ ఒకటే ఫిట్ చేస్తుంది ఎగ్జిస్టింగ్ డేటాని. అయితే ఫర్దర్ గా ఎక్స్పెరిమెంటల్ గా మనం ఇంకా అబ్జర్వేషన్స్ అనేవి ఇన్ఫ్లేషన్ ఫీల్డ్స్, ఆ ఇన్ఫ్లేషన్ ఫీల్డ్ లో ఉన్న పార్టికల్స్ ని త్రూ పార్టికల్ యాక్సిలరేటర్స్, మన లార్జ్ హెడ్రాన్ కొలైడర్ లాంటి పార్టికల్ యాక్సిలరేటర్స్ లోంచి గమనించవచ్చు. 2 గ్రావిటేషనల్ వేవ్ ఆస్ట్రానమీ నుంచి కూడా మనం గమనించవచ్చు. మీరు ఇంకా ఇన్ఫ్లేషన్ హిగ్స్ ఫీల్డ్ ఒకటంటే ఏంటో ఇంకా చెప్పలేదు. ఒకటేనంటే తప్పకుండా అండి. ఇందాక మనం మొదట్లో అనుకున్నాం చూడండి, ఇన్ఫ్లేషనరీ ఎరా ఇంకా ఎలక్ట్రోవీక్ ఎరాకి ఎనర్జీ లెవెల్స్ ఓవర్లాప్ ఉంటాయని చెప్పని. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎంతసేపు అయితే జరుగుతుందో, ఇన్ఫ్లేషన్ జస్ట్ అంటే అది ఆఖరయ్యే సమయానికి మీకు ఎలక్ట్రోవీక్ అప్రోచ్ అనేది మొదలవుతుంది. నిజానికి ఇన్ఫ్లేషన్ యాక్చువల్గా ఎప్పుడు ఎండ్ అవ్వదు, అది దాని గురించి కూడా మనం తర్వాత చెప్పుకుందాం. ఎందుకంటే ఇది డికే అవుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడప్పుడు ఎక్కడొకటి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం హిగ్స్ ఫీల్డ్ గురించి, హిగ్స్ బోసాన్ గురించి వేట మొదలు పెట్టామో దాన్ని గమనించడానికి లార్జ్ హెడ్రాన్ కొలైడర్ లో, యాక్చువల్గా హిగ్స్ ఫీల్డ్ కి ఇన్ఫ్లేషన్ ఫీల్డ్ కి చాలా సారూప్యాలు ఉన్నాయి. ఈ 2 స్కేలార్ ఫీల్డ్సే. అంటే అంటే ఈ 2 ఒక ప్రదేశం దగ్గర దానికి ఎంత ఉందో దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, కానీ డైరెక్షన్ ఉండదు దీనికి. అంటే ఒక ఉష్ణోగ్రత లాగా, టెంపరేచర్ లాగా. ఉదాహరణకి గదిలో టెంపరేచర్ ఉదాహరణకి వేరియేషన్ ఉందనుకోండి, ఉష్ణోగ్రత మారుతూ వస్తుంది అనుకోండి, మీరు ఎక్కడైనా మెషర్ చేస్తే అది దానికి వాల్యూ ఉంటుంది కానీ డైరెక్షన్ ఉండదు.
సో ఈ టెంపరేచర్ ఫీల్డ్ని స్కేలార్ ఫీల్డ్గా అనుకోవచ్చు. అలాగే ఇన్ఫ్లేషనరీ ఫీల్డ్ స్కేలార్ ఫీల్డే, హిగ్స్ ఫీల్డ్ కూడా స్కేలార్ ఫీల్డే. నిజానికి మొదట్లో అనుకునేవారు ఇన్ఫ్లేషన్కి ఫీల్డ్లో ఉన్న పార్టికల్ హిగ్స్ బోసాను ఒకటే అని అనుకున్నారు. కానీ రెండింటికి కొంచెం ఈ రెండు అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇంకొక ఆలోచన ఇప్పుడు ఉన్నది ఏంటంటే, ఇంకొక ప్రతిపాదన, ఈ హిగ్స్ బోసానే ఎక్కువ ఎనర్జీ లెవెల్కి ఎగ్జైట్ అయితే కనుక అది ఇన్ఫ్లేషన్కి దోహదపడుతుంది అన్నది ఒక ప్రపోజల్ ఉంది. కాబట్టి ఇలా ఇన్ఫ్లేషన్ ఫీల్డ్కి హిగ్స్ ఫీల్డ్కి చాలా సారూప్యాలు ఉన్నాయి, కొంత అభినవ సంబంధం ఉంది. నిజానికి లార్జ్ హ్యాడ్రాన్ కొలిడర్ అప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేసినప్పుడు హిగ్స్ బోసాన్ కనిపెట్టినప్పుడు ఇన్ఫ్లేషన్ పార్టికల్ కూడా దొరికిందా అని చెప్పని అనుకోవడం జరిగింది. కానీ ఇంకా వెతుకుతున్నారు అంటే దీనికోసం. ఇక్కడ ఏంటంటే ఈ రెండు అంటే ఇన్ఫ్లేషన్ ఎనర్జీ లెవెల్స్ ఇంకా ఈ హిగ్స్ ఫీల్డ్ ఎనర్జీస్ అంటే ఈ ఎలక్ట్రోవిక్ ఎనర్జీ లెవెల్స్, ఎనర్జీ స్కేల్స్, ఈ రెండింటి మధ్యన ఓవర్లాప్ ఉండడం, ఇంకా ఇన్ఫ్లేషన్ ఫీల్డ్ ఇంకా హిగ్స్ ఫీల్డ్ మధ్యన సారూప్యాలు ఉండడం వల్ల ఈ రెండిటికి ఇలాంటి అభినవ సంబంధం ఉంది. శరత్ గారు, మరి ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ అనేది ఏమైనా ఉందా? అలాగే మల్టీవర్స్ అనే ఏమైనా థియరీ ప్రూవ్ అయిందా? ఈ ఇన్ఫ్లేషన్కి ఒక పర్యావసానం ఏంటంటే, ఇందాక మనం అనుకున్నాం చూడండి, ఇన్ఫ్లేషన్ అన్నది ఒక డికే అవుతున్న ఫీల్డ్, డికే అయ్యే ఫీల్డ్ అని చెప్పని. ఈ డికే అన్నది రేడియో యాక్టివ్ డికేలానే పనిచేస్తుంది. అంటే అణుధార్మికత ఎలాగైతే పనిచేస్తుంది కొంత అలాగే అనుకోవచ్చు. ఆ విషయం ఆ మేరకు ఇన్ఫ్లేషన్ డికే ఇంకా నడుస్తూనే ఉందంటారా? అదే అక్కడ. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే, అంటే ఇప్పుడు ఇది హాఫ్ లైఫ్ లెక్కన నడుస్తుంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇన్ఫ్లేషన్ ఫీల్డ్ అనేది కొంత ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ జరిగే ప్యాచ్ ఆఫ్ ఏరియా కొంత ఉంది అనుకుందాం. కొంచెం సేపటి తర్వాత దాంట్లో సగం అవుతుంది, అది ఇంకొంచెం సేపు అయ్యేసరికి దాంట్లో సగం అవుతుంది. అంటే ఇలా సగం సగం అవుతూ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు చూసినా ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ ఫ్యూచర్ అంటే ఇది ఎంతో కొంత జరుగుతూనే ఉంటుంది మినిస్క్యూల్గా ఇన్ఫ్లేషన్ అది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ఫ్లేషన్లో మనకి ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్పేస్ జరుగుతుంది అని చూసాం కదా మనం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక 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 1 సెంటీమీటర్ ప్యాచ్ ఇన్ఫ్లేషన్ జరుగుతుంది అనుకుందాం. ఇది కొంతసేపటికి ఒక డబల్ అయింది అనుకుందాం. అప్పుడు దీని వాల్యూమ్ 8 టైమ్స్ అవుతుంది కదా. అయితే ఈ క్రమంలో మీకు ఇన్ఫ్లేషన్ జరుగుతున్న ప్యాచ్ వాల్యూమ్ మీకు ప్యాచ్ సైజ్ తగ్గినా ఓవరాల్గా మొత్తం వాల్యూమ్ అంతా పెరుగుతుంది కాబట్టి, మొత్తం స్పేస్ వాల్యూమే చాలా పెరుగుతుంది కాబట్టి మీకు ఇన్ఫ్లేషన్ అన్నది ఇప్పుడు ఎండే కాదు, అంటే దీనికి ముగింపు ఉండకూడదు. సో ఇది జరుగుతూనే ఉంటుందని. అంటే దెర్ విల్ బి ఆల్వేస్ సమ్ ప్లేస్ ఇన్ ద యూనివర్స్ వేర్ దిస్ ఇన్ఫ్లేషన్ విల్ బి హ్యాపెనింగ్ అన్నది ఒక పర్యవసానం ఇన్ఫ్లేషన్ థియరీకి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ పర్యవసానం అనేది ఓన్లీ అండర్ సర్టన్ అజంప్షన్స్ ఇది జరుగుతుంది. చాలా ఇన్ఫ్లేషనరీ మోడల్స్లో దీని గురించి ప్రస్తావన ఉంటుంది. దీన్ని ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఆకుండా ఎప్పుడు ఎక్కడో ఒకటి జరుగుతూ ఉండడం గురించి. అయితే ఎప్పుడైతే మీకు ఇలా ఇన్ఫ్లేషన్ జరుగుతుందో అక్కడ కొత్తగా ఇంకొక విశ్వం పుట్టుకొస్తుంది అన్నది. అంటే అక్కడ ఒక విశ్వం పుట్టుకురావడం అంటే అక్కడ ఒక స్పేస్ టైం మీకు అక్కడ వదులుతుందని, అక్కడ కూడా ఒక రకమైన బిగ్ బ్యాంగ్ జరుగుతుంది అన్నది ప్రతిపాదన. ఇది హైపోథెటికల్ అండి పూర్తిగా. ఈ మల్టీవర్స్ అన్నది ఇటువంటి మల్టీవర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ కాస్మిక్ ఇన్ఫ్లేషన్ మోడల్లో. అయితే చెప్పుకునేది ఏంటంటే, ఈ కాస్మిక్ ఇన్ఫ్లేషన్ కొన్ని మోడల్స్ లోనే ఈ ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ కానీ ఈ మల్టీవర్స్ గురించి కానీ ప్రస్తావన ఉంటుంది, అన్నిటిలోనూ ఉండదు. ఓన్లీ అండర్ సర్టన్ అజంప్షన్స్ ఇది జరుగుతుంది ఒకవేళ సమూహం అయితే గనక. అయితే జనరల్ గా ఇప్పుడున్న స్టేటస్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ గురించి అమాంగ్ కాస్మాలజిస్ట్ అండ్ అమాంగ్ పార్టికల్ ఫిజిక్స్ కాస్మాలజిస్ట్ ఉన్నది ఏంటంటే, ఇన్ఫ్లేషనరీ పారాడైమ్ అంటే ఇన్ఫ్లేషన్ జరగడం అంటే విశ్వం అన్నది మొట్టమొదటి స్టేజెస్ లో చాలా ర్యాపిడ్ గా ఎక్స్పోనెన్షియల్ ఎక్స్పాన్షన్ జరిగింది అన్న పారాడైమ్ అన్నది ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ అమాంగ్ కాస్మాలజిస్ట్. అయితే ఇప్పుడు ఇలాగ మల్టీవర్స్ జరుగుతుందా లేదా అన్నది ఇదేమీ యాక్సెప్టెడ్ కాదు. ఇది అంటే అది కొన్ని పరిస్థితుల్లో కొన్ని మోడల్స్ లోనే దాని గురించి ప్రస్తావన ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇన్ఫ్లేషన్ ఫీల్డ్స్ ని మనం అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మల్టీవర్స్ లాంటివి మనకి అంటే బాగానే ఉంటాయి, అంటే చెప్పుకోవడానికి సైన్స్ ఫిక్షన్ అది బాగుంటుంది. కానీ ప్రస్తుతానికి దానికి ఏమి కన్ఫర్మేషన్ స్టేటస్ ఏం లేదు. ఇవి ఎలా అబ్జర్వ్ చేయాలో కూడా మనకు తెలియదు. ఉదాహరణకి ఇంకొక విశ్వం ఉన్నా మనకు ఆనుకునో పక్కనో దాన్ని ఎలాగ మనం గమనించగలుగుతాం అన్న దాని మీద కూడా ఎటువంటి క్లారిటీ మనకి లేదు.
కాబట్టి దీన్ని అంతవరకు నేను చూడగలగాలి మల్టీవర్స్ అన్న ఐడియా. అదండి ఇప్పటిదాకా విస్ఫోటన నిశ్శబ్దం, ద కాస్మిక్ ఇన్ఫ్లేషన్, ద కాస్మిక్ సైలెన్స్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఈ ప్రోగ్రామ్ని సైన్స్ ఫర్ సొసైటీ సౌజన్యంతో చేస్తున్నామండి. నేను మీ ఆర్జే రామ్ గంగరాజు. మేము ఈ కాస్మిక్ రిథమ్ సిరీస్లో ఈ నెక్స్ట్ వచ్చే వారం ఎక్స్పాన్షన్ ఆఫ్ ది గ్యాలక్సీస్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.